రైట్. మావోయిస్టు పార్టీ ముగింపుకు ముహూర్తం ఖరారైందా? మార్చ్ 31, 2026 డెడ్ లైన్ కేంద్ర ప్రభుత్వం ఏదైతే పెట్టుకుందో ఆ దిశగా అడుగులు వడివడిగా పడుతున్నాయా? దానిలో భాగంగానే హిడ్మా ఎన్కౌంటర్ జరిగిందా? హిడ్మా ఎన్కౌంటర్ ఫేక్ అని ప్రజా సంఘాలు ఎందుకు ఆరోపిస్తూ ఉన్నాయి? సో ఈ వివరాలన్నీ మాట్లాడదాం. ఇవాళ డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు సీనియర్ జర్నలిస్ట్ అండ్ అనలిస్ట్ కోటేశ్వరరావు గారు అండ్ మాజీ పోలీస్ అధికారి సర్వేశ్వర రెడ్డి గారు మనతో జాయిన్ అవుతున్నారు. నమస్కారం అండి ఇద్దరికి. నమస్కారం మేడం. సో సర్వేశ్వర రెడ్డి గారు, ఈ మావోయిస్టు పార్టీని మొత్తము దాని ఎగ్జిస్టెన్స్ లేకుండా చేయాలి, కంప్లీట్గా అంతం చేయాలి అనేటువంటి దిశగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఆపరేషన్ కగార్లో భాగంగా ఏదైతే ఎన్కౌంటర్లో హిడ్మా చనిపోయాడో అది ఫేక్ ఎన్కౌంటర్ అని చెప్తున్నారు. అసలు ఈ హిడ్మా గతంలో గ్రే హౌండ్స్ చెప్పేవాళ్ళు, హిడ్మా బస్తర్ని వదిలిపెట్టి బయటికి రాడు, బస్తర్లోనే అతని చావు అని చెప్పేవాళ్ళు. కానీ మరి ఆయన ఏపీ ఈ ఛత్తీస్గఢ్ బార్డర్లోకి ఎందుకు వచ్చినట్టు? అంటే ఇంటెలిజెన్స్ వాళ్ళకి సరిగా పనిచేయలేదా వాళ్ళ ఇంటెలిజెన్స్, లేదంటే ఎవరైనా కావాలని అతన్ని బయటికి రప్పించారా? ఏం జరిగి ఉండొచ్చు అంటారు? రప్పించినా రప్పించకున్నా వాళ్ళ విధానం తప్ప. మా ఓల్డెన్ డేస్ లో ఇట్ వాజ్ కరెక్ట్ ఉండొచ్చు. అప్పుడు 50-60 సంవత్సరాల క్రితం ఇది 1967 లో ఏర్పడేటువంటి నక్సల్బరీ ఉద్యమంకి వెళ్ళి పుట్టుకొచ్చింది. 1967 లో. అప్పటి నుంచి ఇప్పుడు అక్కడ చిన్న ఇన్సిడెంట్ జరిగి 11 మంది చంపబడ్డ రైతులు. దాని తర్వాత చారన్ మజుందార్ అండ్ ఖాన్ సన్యాలం అతను ముగ్గురు ఆధ్వర్యంలో ఇది ఏర్పడ్డది మావోయిస్టు థాట్స్ ఆలోచన విధానంతో. అంటే తుపాకీ కొట్టడం ద్వారా రాజ్యాధికారం సిద్ధిస్తుంది, లేకపోతే బ్యాలెట్ ద్వారా రాదు అనే కాన్సెప్ట్. సరే, బ్యాలెట్ ద్వారా రాదనేది ఎందుకు అనుకున్నా అంటే బ్యాలెట్ కొనబడుతుంది, డబ్బులు కానీ మద్దతు కానీ పవర్లోకి వస్తారు, దానివల్ల రాజకీయ నాయకుల యొక్క స్టేట్ ఆఫ్ మైండ్ కరెక్ట్ ఉన్నది కనుక దోపిడీ గురి కాబడుతుంది, రాష్ట్రం దెబ్బతింటుంది కాన్సెప్ట్. అది కరెక్టే ఉండొచ్చు. అది కాకపోతే ఈ తుపాకీ కొట్టడం ద్వారా విప్లవం వస్తుంది, తుపాకీ కొట్టడం విప్లవం ఎక్కడ వస్తుంది? నమ్మపోగ వస్తుంది. చంపే అధికారానికి ఎవరు ఇచ్చిండ్రు? చాలా మందిని ఇన్ఫార్మర్ అని చెప్పి విలేజ్లో పూర్ ఫ్యామిలీస్ ను చంపేసే ఉదంతాలు ఎన్నే ఉన్నాయి. నక్సల్స్ నేను చెప్పే హితం ఏంటంటే, ఇప్పుడు టెక్నాలజికల్ డెవలప్మెంట్ ఎంత అయింది, శాటిలైట్స్ వచ్చాయి, హెలికాప్టర్ సర్వీస్ వచ్చాయి, యాప్స్ వచ్చినవి, రకరకాలటువంటి ఉద్యమం మా మనిషి ఎక్కడ ఉన్నో కనిపెట్టడం. ఒక ఫోన్ కాల్ పోతే లొకేషన్ ఐడెంటిఫై అవుతుంది. అలాంటి సిచ్యువేషన్లో వీళ్ళు ఫారెస్ట్ లో ఉండి చేసింది ఏంది, సాధించింది ఏంది, ఈ దేశానికి ఒరగబెట్టింది ఏమీ కనపడతలేదు. ఇప్పుడు పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థలో మనం ఉన్నాం. వాళ్ళు కూడా పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థ చనిపోకుండా ఉంటారు. ప్రజల్లో మార్పు తీసుకురావడానికి వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చట్టబద్ధంగా ఆ విధానంలో భాగంగా చేస్తే ప్రజల మార్పు తప్పకుండా వస్తుంది. కానీ అలా ఆ పద్ధతి కరెక్ట్ కాదని వాళ్ళు ఆ హింసాత్మక పద్ధతిని అనుసరించారు. దాని మూలంగానే ఎన్కౌంటర్లు కాబడుతున్నాయి, చస్తున్నారు. పోలీసు వాళ్ళు కూడా లాస్ట్ టైం ఒక 23-24 మంది పోలీసులను ఈ హిడ్మా చంపిందట. తర్వాత ఇదే కాకుండా ఆ కర్రెగుట్ట దగ్గర కూడా 2,000 మంది పోలీసులు. సర్వేశ్వర రెడ్డి గారు, మీరు కొంత బ్యాక్ వెళ్ళి కూర్చోరా? ఫ్రేమ్ సరిగ్గా లేదు, మీరు కొంత బ్యాక్ వెళ్ళండి. ఎస్ సార్. కర్రెగుట్ట దగ్గర ఎన్కౌంటర్ కూడా పోలీసు వాళ్ళు, మిలిటరీ కానీ స్పెషల్ గ్రూప్స్ కానీ అంతా రకరకాల సరౌండించినప్పుడు అప్పుడు హిడ్మా ఎస్కేప్ చనిపోయింది అనుకున్నాం. అతను 1981 లో పుట్టాడు, ఛత్తీస్గఢ్లో పుట్టాడు. ఆయనకు భార్య ఉంది, కథాకారకన. గెరిల్లా వారిలో ఆయన ఎక్స్పర్ట్ అని వాళ్ళ నానుడి. ఇప్పుడు ఎవరు ఎక్స్పర్ట్ అయినా కాకుండా యూఆర్ ఫైటింగ్ అగైన్స్ ద సిస్టమ్. చట్టబద్ధంగా లీగల్ ఉంటే నువ్వు ఎస్కేప్ కావాల్సిన అవసరం లేదు కదా. లీగల్ గా ఉండుకుంటూ ఫోర్స్ మీద ఫైన్ చేసి ఎంతో మంది ఫోర్స్ కు చంపావు అలాంటప్పుడు దీంట్లో నన్నులో కూడా గతంలో మీరు చూస్తే ఒకసారి సంతోష్ రెడ్డి కానీ, సాంబమూర్తి గారు కానీ, నల్ల ఆదిరెడ్డి గారు కానీ, వీళ్ళందరినీ కూడా పటేల్ సుధాకర్ రెడ్డి గారిని కానీ ఇంటర్నల్ వాళ్ళ క్లాసెస్ వల్ల ఇన్ఫర్మేషన్ ఇచ్చి చంపించిన గ్రూప్ వాళ్ళే, పోలీస్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి. అలాంటి పరిస్థితుల్లో జరిగినటువంటి ఎన్కౌంటర్ చాలా పెద్ద లీడర్ వాళ్ళు. అంటే వాళ్ళకు ఒక థియరిటికల్ నాలెడ్జ్ ఉండే, రకరకాల నాలెడ్జ్ ఉండే, పట్టుకొచ్చి చంపేసిన, ఎట్లా చంపేసిన వాళ్ళు ప్రతిదాన్ని కూడా పట్టుకొచ్చి చంపేశారు. అది ఫేక్ ఎన్కౌంటర్, ఏదైనా కరెక్ట్ ఎన్కౌంటర్ ఏదైనా ఒకటి చెప్పిన చరిత్రలు మీరు చూడండి, ఎక్కడ చెప్పలేదు. వాళ్ళు పట్టుకొచ్చి చంపేశారు, ఇన్నోసెంట్ చంపేశారు, అది దానికి మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ఈ పదాలే ప్రయోగిస్తుంది తప్ప మేము ఫారెస్ట్ లో ఉండి ఏం సాధిస్తున్నాం, ఎంతవరకు కరెక్ట్ మా విధానం. సరే, గతం ఏమన్నా ఉండవు, భవిష్యత్తుకు అయితే ఇప్పుడు మనం వార్ మూమెంట్ చూస్తుంటే ఎక్కడో ఉన్న వాళ్ళను టెర్రరిస్టులు కాల్ చేస్తున్నారు. మీరు సొసైటీకి అగెనిస్ట్ గా పోవడం కరెక్ట్ కాదు. ఇప్పుడు భూస్వామ్య వ్యవస్థ ఎక్కడ ఉంది? లేదు. భూస్వామ్యం అంటే మిగిలిపోలేదు, కనపడతలేదు.
రైతులే రైట్ పెద్ద సార్, రైతులంతా రైట్. ఉండాలి. ఎస్, అలాంటి మళ్ళీ పరిస్థితులు మాట్లాడతాను ఉండాలి. మీతో సర్వేశ్వరతో మాట్లాడదాం. సో కోటేశ్వరరావు గారు, తుపాకీతో సాధించేది ఏమీ లేదు, తుపాకీలు పోలీసుల చేతిలో ఉండాలి. ఇప్పటి వరకు తుపాకీలు పట్టుకొని సాధించింది ఏంటి అని ప్రశ్నిస్తున్నారు. ప్రతి ఎన్కౌంటర్ని కూడా ఫేక్ ఎన్కౌంటర్గా చెప్తూ ఉంటారు తప్ప నిజంగానే అవి అంటే మ్యూచువల్గా జరిగినటువంటి కాల్పుల్లో చనిపోయినటువంటి సంఘటనలే మనం చూస్తున్నాము అని చెప్తున్నారు. అయితే హిడ్మా ఎన్కౌంటర్ తర్వాత ఏదైతే మావోయిస్టు పార్టీలో కీలకంగా ఉన్నటువంటి అగ్రనేతల్లో కూడా ఒక రకమైనటువంటి భయాందోళనలు నెలకొన్నాయి. వాళ్ళు కూడా త్వరలో లొంగిపోయేటువంటి దిశగా అడుగులు వేస్తున్నారు అనేది మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. సో గతంలో లాగా పరిస్థితులు ఇప్పుడు లేవు కాబట్టి, వాళ్ళు సాధించేది ఏమీ లేదు కాబట్టి, కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఆపరేషన్ కగార్ దిశగా అడుగులు వేస్తోందో దానిలో భాగంగానే కంప్లీట్ మావోయిస్ట్ అంతానికి డిసైడ్ అయిందో ఆ రోజు త్వరలోనే వస్తుందని అంటారా? ఏం జరగబోతోంది? ఇప్పుడు మావోయిస్టులు ఏమవుతారు, మార్చి 30 తర్వాత ఉంటారా ఉండరా అనేటువంటిది సరే ప్రధానంగా మీడియాలోను బయట కూడా చర్చ జరుగుతూ ఉంది. ఇప్పుడు సర్వేశ్వరరెడ్డి గారు ఒక మాట చెప్పారు, 60 ఏళ్ల నాడు ఉన్నటువంటి పరిస్థితులు ఇవాళ లేవు, ఇవాళ శాటిలైట్లు లేకపోతే అభివృద్ధి ఇవన్నీ కూడా జరిగిందని చెప్పారు. అది వాస్తవం. కానీ 60 ఏళ్ల నాడు ఈ నక్సలైట్ ఉద్యమం పుట్టినప్పుడు ఆ గిరిజన గ్రామాల్లో దోపిడీ, ఆ గిరిజనుల మీద అణచివేత, గిరిజన యువతుల మీద జరిగినటువంటి అత్యాచారాలు ఏవైతే ఆ రోజు ఉన్నాయో దాదాపుగా అదే విధమైనటువంటి దోపిడీ, అదే విధమైనటువంటి అణచివేత ఇవాళ కూడా ఆ గిరిజన గూడెల్లో లేదని గుండె మీద చేసుకొని ఎవరినైనా చెప్పమనండి. నక్సలైట్ల ఉద్యమంలో మార్పులు వచ్చాయి, లేదా సాయుధ దళాల్లో పోలీసుల ఎత్తుగడల్లో వీటిల్లో మార్పులు వచ్చాయి, లేదా నక్సలైట్లు సైద్ధాంతికంగాను లేదా నైతికంగాను భౌతికంగాను దిగజారిపోయారు, ఇట్లాంటి ఏమైనా చెప్పుకోవచ్చు. అది వాస్తవం కూడా, దాన్ని ఎవరు కాదంటున్నా. కానీ మార్చి 31 తర్వాత గిరిజన ప్రాంతాల్లో ఉన్నటువంటి దోపిడీ ఆగిపోతుందా? అణిచివేత ఆగిపోతుందా? అమిత్ షా గారు కానీ, బండి సంజయ్ గారు కానీ, లేదా ఏ పోలీసు అధికారి అయినా ఆ విధమైనటువంటి హామీ ఇస్తారా? అసలు వాటి గురించి ఎవరైనా మాట్లాడుతున్నారా? ఇది ప్రశ్న. అందుకని ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆధునికమైనటువంటి కమ్యూనికేషన్ వ్యవస్థ, లేదా మొత్తం అనేక మందిని పోలీస్ ఏజెంట్లని వాళ్ళ ఉద్యమాల్లోకి లేదా వాళ్ళ కమిటీల్లోకి ప్రవేశపెట్టారనేది అందరికీ తెలిసినటువంటి సత్యం. వాళ్ళు ఇచ్చినటువంటి సమాచారం కావచ్చు, లేదా లొంగిపోయినటువంటి వాళ్ళు ఇచ్చినటువంటి సమాచారం కావచ్చు, ఎక్కడెక్కడో పట్టుకొని తీసుకొచ్చి అడవుల్లో పెట్టల్లాగా కాల్చి ఎన్కౌంటర్లు అని చెప్పేసి చెప్పినటువంటి కట్టుకథలు వాస్తవం. అయితే దానికి దానికి సాక్ష్యాలు ఏమిటి అంటే, రాజ్యం చేసేటువంటి హింసకి అనేక సాక్ష్యాలు ఏమి ఉండవు. ఎక్కడ అది దొరకనిస్తారు, దొరకనివ్వరు, దొరకకుండానే మొత్తం అవసరమని చేస్తారు. ఇప్పుడు హిడ్మా లేదా విజయవాడలో పట్టుబడ్డారు, ఒక భవనంలో 30 మంది 28 మంది పట్టుబడ్డారు అని చెప్తున్నటువంటి ఆ ఉదంతాలని కూడా అనేక అనుమానాలు వాళ్ళు ఎక్కడో పట్టుకొని వాళ్ళని తీసుకొచ్చి విజయవాడలో పెట్టి, లేదా ఏలూరులో పెట్టి, లేకపోతే అక్కడెక్కడ పెట్టి ఒక షో చేశారు. లేపాలనుకున్నటువంటి హిడ్మాని మరి కొంతమందిని తీసుకెళ్లి అక్కడ లేపేసి అక్కడ ఎన్కౌంటర్ అనేటువంటిది చెప్తున్నారు. సో ఇదంతా పోలీసులు ఆడుతున్నటువంటి డ్రామా అంటారు? డెఫినెట్ గా గతంలో అనేక డ్రామాలు ఆడారు కదా. ఇప్పుడు ఆయన చెప్పారు కదా, వాళ్ళు ఇచ్చినటువంటి సమాచారంతో అనేక మంది నాయకులు హతమయ్యారని చెప్పారు కదా. మరి అప్పుడు చెప్పారా వాళ్ళు? అప్పుడు పోలీసు అధికారులు, మరి ఆయన ఇప్పుడు సర్వేశ్వరరెడ్డి గారు అప్పుడు సర్వీస్ లో ఉన్నారో లేదో నాకైతే తెలియదు. అప్పుడు ఏ పోలీసు అధికారి, ఏ మంత్రి ఇదిగో వాళ్ళు ఇచ్చినటువంటి సమాచారంతో మేము పట్టుకొని కాల్చి చంపామని చెప్పేసి ఇంతవరకు ఎవరు చెప్పలేదు. ఏ ఉదంతంలో వాస్తవం మాట్లాడతారు, మీరు వాస్తవం మాట్లాడలేదు నేను అంటలే. ఆ రోజు ఉన్నతాధికారులుగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా చెప్పారా మీరు చెప్పినటువంటి విషయం? చెప్పలేదు. మరి చెప్పనప్పుడు ఇవాళ జరిగినటువంటి దాని మీద పోలీసు ఉన్నతాధికారులు చెప్పేటువంటి దాన్ని మీరు కానీ నేను కానీ ఎందుకు నమ్మాలి?
ప్రశ్న ఇది. అంటే ఒక క్రెడిబిలిటీ అనేటువంటిది పోలీస్ వ్యవస్థకు కావచ్చు, లేదా ఇప్పుడు నక్సలైట్స్ ఉన్నారు, వాళ్ళు ఏమంటారు, ప్రజాద్రోహులు, విప్లవ ద్రోహులు పేరుతో వాళ్ళు కొంతమందిని కాల్ చేస్తారు. మరి దాన్ని కూడా మనం నమ్మడానికి లేదు కదా, దాన్ని కూడా సమర్థించడానికి లేదు కదా నేను అనేది. కానీ అందుకని ప్రజా సంఘాలు ఎంత దీన్ని ఆరోపిస్తున్నా, ఇవి బూటకపు ఎన్కౌంటర్లు, ఫేక్ ఎన్కౌంటర్లు అని చెప్పి ఎంత చేస్తున్నా కూడా ఎక్కడా కూడా ఒక్కటి ఫేక్ ఎన్కౌంటర్ అని ప్రూవ్ చేసినటువంటి దాఖలాలు మనకు కనపడలేదు. ఎవరు చేస్తారండి, ఎవరు చేస్తారు చెప్పండి? పౌర హక్కుల సంఘాలు ఉన్నాయి, వీళ్ళు అడవిలో ఉండరు, లేకపోతే ప్రజా జీవనంలోనే ఉంటారు వీళ్ళు. వాళ్ళకి మనకి రిలయబుల్ సమాచారం తెలుస్తుంది. దానికి ఆధారం ఎక్కడ ఉంటది? ఫేక్ ఎన్కౌంటర్ అని నిరూపించడానికి, కోర్టులో కేసులు వేయడానికి అవసరమైన సాక్ష్యాధారాలు ఎక్కడ ఉంటాయి? ఈ దేశంలోనే కాదు నేను అనేది, ఈ దేశంలో లేకపోతే మన తెలుగు రాష్ట్రాల్లో కాదు, ప్రపంచంలో ఎక్కడ ఇలాంటి ఎన్కౌంటర్లు జరిగినా ఎక్కడన్నా ఒక్కటి రుజువైందని చెప్పమనండి. ఎక్కడ రుజువు కాలేదు, కాదు కానీ రాజ్యం తలుచుకుంటే మొత్తం లేపేస్తారు. ఇప్పుడు ఇందిరాగాంధీని ఎట్లా చంపారో మనకి తెలుసా? ప్రపంచానికి తెలుసా? తెలియకుండా ఇందిరాగాంధీ హత్యకు సంబంధించినటువంటి చేసినటువంటి దర్యాప్తు విషయాలు ఏవి బయటకు రాకుండా కాళ్ళ నాలికలో పెట్టి, అంటే భూగర్భంలో భూస్థాపితం చేసి వాటిని ఎవడు బయటకు తీసి చెప్పడానికి వీళ్ళదని పార్లమెంట్ చట్టం చేసిందండి. మరి ఇటువంటివి ఎట్లా వస్తాయి? ఒక దేశ ప్రధాని ఏ విధంగా చనిపోయిందో తెలుసుకోవడానికి మనకు అవకాశం లేనప్పుడు, అందుకని జరుగుతూ ఉంది. అందులో వాస్తవం ఇప్పుడు వీళ్ళు నక్సలైట్స్ అనేక మంది ల్యాండ్ మైన్స్ పెట్టి లేపేస్తున్నారు. అది తప్ప రైటా అంటే అది తప్పే, అందులో ఎలాంటి సందేహం లేదు. దానివల్ల ఏమైనా సాధించారా అంటే సాధించింది కూడా ఏం లేదు. అందుకని ఈ హిట్మా కావచ్చు, ఇప్పుడు ఉదాహరణకి విజయవాడలో నిజంగా నాటకీయ పరిణామం అది. అంతమంది మహిళలు ఒక్కసారిగా వచ్చి 28 మంది ఒక బిల్డింగ్ లో ఉన్నారు అంటే నేనైతే నమ్మడం లేదు. వాళ్ళు ఆ విధంగా వచ్చారని, చెప్పకుండా వచ్చారని, ఉన్నారని వీళ్ళకి తెలిసిందని. అసలు ఏ విధమైనటువంటి, అందులో కూడా ఏం చెప్తున్నారు, ఆ దేవుజీ అనేటువంటి కేంద్ర నాయకుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సెక్యూరిటీగా ఉండేటువంటి వాళ్ళు కూడా అక్కడ ఉన్నారట. మరి దేవుజీ సెక్యూరిటీ ఉండేటువంటి వాళ్ళు అక్కడ ఉంటే దేవుజీ ఎక్కడ ఉంటాడు? అంటే వాళ్ళిద్దరి మధ్య ఆ దళం మధ్య లేదా వాళ్ళ రక్షకుల మధ్య డిటాచ్ అయిందా? నా అనుమానం. ఇప్పుడు వాళ్ళని కనుక విచారిస్తే మరి దేవుజీ ఎక్కడున్నాడో కూడా తెలిసిపోతుంది కదా. నా అనుమానం దేవుజీ కూడా ఎక్కడో ఉన్నారు. 2-3 రోజుల తర్వాత లేపేసి ఏదో ఒక ఎన్కౌంటర్ అని చెప్తారని నేను అనుకుంటున్నాను. అది కాకపోతే మంచిదే. కానీ ఎందుకంటే గతంలో జరిగినటువంటి వాటిని గురించి చెప్తున్నా. ఇప్పుడు హిట్మా కూడా అట్లాగే దొరికాడని కదా, దొరికినటువంటి హిట్మాని ఈ విధంగా లేపేశారు. ఇప్పుడు పోలీసులకు కానీ ప్రభుత్వానికి కానీ లేపేస్తే మంచి పేరు వస్తుందా, అరెస్ట్ చేస్తే మంచి పేరు వస్తుందా? ఈ రోజుల్లో హీరోలు అవుతారు కదా. ఎస్, అందుకని చెప్తున్నాను నేను. ఇప్పుడు వచ్చినటువంటి అవకాశాన్ని హిట్మా లాంటి నాయకుడిని లేపేశామంటే అమిత్ షా గారికి గొప్ప భుజాలు తెచ్చుకోవచ్చు. అదే లొంగిపోయాడంటే ఏముండదు. అందుకని ఎవరికి ఉండేటువంటి అనుమానాలు ఉంటాయి. కాకపోతే మనం ఎక్స్ప్రెస్ చేయగలం తప్ప రుజువులు తీసుకురండి అంటే రుజువులు తీసుకురాలేవు. అది. ఎస్. సో సర్వేశ్వర్ గారు మీరేం చెప్తారు? అంటే విజయవాడలో కూడా కావాలని అదంతా ఒక స్క్రిప్టెడ్ డ్రామా లాగా కోటేశ్వరరావు గారు అంటూ ఉన్నారు. అది దాన్ని మనం కాంట్ డిసైడ్ అండ్ డిఫైన్ కూడా చేయలేము. సడన్ గా వాళ్ళ కోటేశ్వరరావు గారు అన్న దాంట్లో నిజం లేకపోలేదు. మరి ఎట్లా వచ్చింది, ఏ విధంగా తెచ్చింది, ఎవరు తెచ్చారు అనేది ప్రూవ్ కావాలి. ప్రూవ్ ఎవరు చేస్తారు అనేది మిలియన్ డాలర్ ప్రశ్న. ఇక తర్వాత అది ఏమవుతుందో ఎక్కడ కథ ముగిస్తో కూడా అర్థం కాని ప్రశ్న అనేది. పోలీసులకే తెలవాలి, అది పట్టుకున్న పోలీసులకే తెలవాలి నిజం ఎంత అనేది, నిజాయితీ ఎంత అనేది తెలవాలి. కానీ మరి వాళ్ళే వచ్చి మేము రైడ్ చేసి పట్టుకున్నాము, వాళ్ళు ఇక్కడ వచ్చిండ్రు, దొరికారు, చాలా ఇంపార్టెంట్ క్యాటర్ కూడా ఉందంటే వాళ్ళకి చెప్తుండ్రు. ఏదేమైనా ఇప్పుడు హత్య చేయడం వల్ల ఉద్యమం మారిపోదండి. వీళ్ళు 31st పెట్టడము, 31st డెడ్ లైన్ ఇప్పుడు అనేది మాత్రం నేను ఐ డోంట్ బిలీవ్ అది ప్రజా దాంట్లోకి వెళ్ళొచ్చుంటే ఉద్యమం. ఈ రోజు కోటేశ్వరరావు గారు అనేది వాస్తవమే. గిరిజన తండాలు కానీ ఆదిలాబాద్ లో కానీ చాలా మంది ఇన్నోసెంట్ ట్రైబల్స్ అరెస్ట్ గురి కాబడుతున్నారు, హత్య గురి కాబడుతున్నారు, అన్ని రకరకాలటువంటి వేదనలకు గురి కాబడుతున్నారు. మరి వాళ్ళు ఎట్లా చేయాలి, ఎవరికో చెప్పుకోవాలి. ఎవరైనా కాంప్లైంట్ ఇస్తే పట్టించుకున్న రీతిలో వ్యవస్థలు లేవనే కాన్సెప్ట్
వాళ్ళు డెవలప్ అయింది. అందుకొరకు ఎక్కడ దగ్గర ఉన్నారు కదా. ఇప్పుడు ప్రొఫెసర్ డ్రూపర్ ప్రొఫెసర్ హరగోపాల్ లాంటి వాళ్ళు మావోయిస్ట్ పార్టీ పూర్తిగా అంతమైనప్పటికీ కూడాను ఆదివాసీల ఉద్యమాలు అయితే ఆగవు అని చెప్తున్నారు ఆయన. అట్ ద సేమ్ టైం ఆపరేషన్ కగార్ సక్సెస్ అయింది అని చెప్తున్నారు. పార్టీలో ఉన్నటువంటి విభేదాలు, అంతర్గతంగా ఉన్నటువంటి కలహాల వల్లనే ఈ రోజు మనం ఫేస్ చేయాల్సి వచ్చింది అని కూడా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. అది కరెక్ట్. అది మా రఘుగోపాల్ సార్ చెప్పింది 100% కరెక్ట్. అంతర్గత ఉన్నటువంటి విభేదాలు, అండర్స్టాండింగ్ లెవెల్స్, తర్వాత పొజిషన్స్ గురించి వాళ్ళ పట్టుదలు, లేకపోతే సిద్ధాంతాల పట్ల చాలా మందికి అవగాహన లేకపోవడము, మెథడ్ థియరీస్ పట్ల అవగాహన లేకపోవడం, ఇలాంటి పరిస్థితుల్లో ఒకరి మీద ఒకరు ఈర్ష్య వైషమ్యాలు పెంచుకొని క్లూస్ బయట రిలీజ్ చేస్తే బేసిక్ అందరంటే ఎన్కౌంటర్ జరుగుతున్నాయి అనేది ఒక వాదన. సార్ చెప్పిందంటే నిజం లేకపోలేదు. ఎందుకంటే ఏది ఏమైనా 31st మాత్రం క్లోజ్ అయిపోతున్న మాత్రం ఐ డోంట్ బిలీవ్ యాజ్ అ పోలీస్ ఆఫీసర్. ఎందుకంటే ఒక చంపడం మూలంగా మార్పు రాదు, చంపితేనే మారిపోతాడు అనేది మాత్రం కరెక్ట్ కాదు. అవి తాత్కాలికంగా ఆనందం వస్తుండొచ్చు, తర్వాత మేము సాధించడం అనేది వస్తుండొచ్చు అనే ఫీలింగ్ లో ఉండొచ్చు ప్రభుత్వాలు. కానీ అది దాని తర్వాత వాళ్ళకి ఎట్లా ఏ విధంగా అనేది ఇప్పుడు టైం ఇచ్చిండ్రు. మీరు లొంగిపోండి, మేము మీకు ఉన్నటువంటి రివార్డ్స్ ఇస్తాము, అవార్డ్స్ ఇస్తాము, అన్ని చేసి వాళ్ళు ప్రచురించారు. వీళ్ళు లొంగిపోయిన వాళ్ళకి మాత్రం వాళ్ళు ఇచ్చిన క్లూ ద్వారా మీరు దొరుకుతున్నారు అనేది మాత్రం పోలీసు రావాలి అన్నట్టు అది దాంట్లో సత్యం లేకపోలేదు. ఎందుకంటే ఇది ఉదయం ఎక్కడ దోపిడి ఉంటే అక్కడ తిరుగుబాటు ఉంటుంది. వేర్ దర్ ఇస్ ఎక్స్ప్లాయిటేషన్ దర్ ఇస్ రివోల్ట్ అనేది ఆ కార్ల్ మార్క్స్ థియరీ ప్రకారం ఉంటుంది. దోపిడీ అనేది విశృంఖల ఉన్నప్పుడు తిరుగుబాటు కూడా విశృంఖల వస్తుంది. సపరేషన్ ఉన్నప్పుడు దోపిడినప్పుడు సపరేషన్ ఉంటుంది. ఇవన్నిట్లా ఇట్లా ఉన్నప్పుడు ఈ ఉద్యమాలు కూడా చాలా బ్రూటల్ గా తప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. పోలీస్ ఆఫీసర్ తప్పిన సందర్భాలు ఉన్నాయి. ఫస్ట్ యాదగిరి రెడ్డి 1978 ఉన్నప్పుడు రైల్వే స్టేషన్ నిలబడితే అక్కడ స్టేషన్లో బాంబులు చంపారు, ఇంకొక చంపారు. రకరకాల మంచి మంచి పోలీస్ ఆఫీసర్లు కూడా అంతే చేశారు. చేసిందని వాళ్ళు ఏమంటారంటే మేము ప్రజా కోర్టులో శిక్షించామనే ఫీలింగ్ తో వాళ్ళు మాట్లాడుతుంటారు. ఈ పోలీసులు తప్పితే పోలీసులు కూడా జాబ్ గురించి చేయడానికి వచ్చింది తప్ప వీళ్ళు ఎనిమిస్ అయితే కారు కదా. ఎనిమిస్ అయితే కారు. అది వాళ్ళు అర్థం చేసుకోవాలి. పోలీసులు తప్పితే వచ్చేది ఏముంది, మేము చేస్తున్న కూడా తప్పే అనేది కూడా రాజ్యానికి వ్యతిరేకంగా. యూఆర్ లివింగ్ ఇన్ ద డెమోక్రసీ ప్యాటర్న్. పార్లమెంట్ సిస్టంలో ఉన్నప్పుడు మీరు కూడా ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఉద్యమాలు చేసుకోండి, ప్రజలను మోటివేట్ చేసుకోండి. సరే ఇప్పుడు మోటివేట్ చేయడం అన్నట్టు కాదు అనే ఫీలింగ్ ఉన్నప్పుడు ఉద్యమం ముగించుకోండి. అంతే తప్ప మీరు తుపాకీ ద్వారా మన రాజ్యాధికారం సిద్ధిస్తుంది, తుపాకీ ద్వారా అనే మనం మార్పు చేయకుండా ఉంటే తుపాకీ కొట్టడం ద్వారా వచ్చేది పొగ తప్ప మార్పు రాదు. అందుకొరకు అది వాళ్ళు గమనించాలి. ఇప్పుడు మొత్తం ప్రపంచంలో మార్పులు చాలా వచ్చినాయి. చైనాలో మార్పులు వచ్చినాయి, రష్యాలో మార్పులు వచ్చినాయి. రష్యా అంత గొప్ప దేశమైనా చిన్న దేశమైనా అంటే 4 సంవత్సరాలు యుద్ధం చేసి గెలలేకపోతుంది. ఎందుకంటే మొత్తం ల్యాండ్ గ్రూప్స్ అన్ని ఆ కంట్రీ సపోర్ట్ చేస్తున్నాయి. అందుకొరకు జెలెన్స్కీ కంట్రీ అటువంటి పరిస్థితులు గ్లోబల్ వైడ్ కూడా చేంజ్ అయింది సర్కమస్టెన్సెస్. వీళ్ళు కూడా అడవుల్లో ఉండే బదులు హైదరాబాద్ వచ్చి ఉండి మార్పు గురించి పోటీ చేయండి. చెట్లతో మాట్లాడండి, చెట్లను ప్రేమించండి, చెట్లను గౌరవించండి. కానీ మనుషులు అంటే వాళ్ళు ఉన్నతో మీరు చేస్తేనే బార్డర్ లో ఉంటే దాన్ని ఏ విధంగా పనికొస్తుంది. మేజర్ పీపుల్ ఇన్ ద సిటీ హైదరాబాద్ కానీ విజయవాడ కానీ పెద్ద పెద్ద నగరాల్లో ఉన్నారు కదా. అక్కడ మీరు ఒక మూవ్మెంట్ స్టార్ట్ చేసి వైలెన్స్ పోకుండా ప్రజాస్వామ్య పద్ధతిలో చేసుకుంటే మీకు కూడా మంచి పేరు వస్తుంది. మార్పు రాజ్యాధికారం మీరు ఈ విధంగా సిద్ధించండి, సాధించండి. అంతేగాని తుపాకీలు వదిలిపెట్టి జనజీవన సౌదరు కలిసిపోండి, మీరు రివార్డ్స్ మీకు ఇస్తామని ప్రభుత్వం ఆప్షన్ ఇచ్చినప్పుడు, అమిత్ షా గారు ఆప్షన్ ఇచ్చినప్పుడు దాన్ని వాడుకొని ముందుకెళ్ళొచ్చేసారంటే కూడా అది కూడా విధంగా మంచిగా ఉంటుంది. కానీ మరి కానీ ఇది వినడానికి చాలా బాగుంది సర్వేశ్వర రెడ్డి గారు. జనజీవన్ స్రవంతిలో కలిసిపోండి, కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి అని చెప్తూ ఉన్నారు. మీలాంటి పెద్దలందరూ చెప్తున్నారు. కొంతమంది లొంగిపోయినటువంటి మాజీ నక్సలైట్స్తో కూడా మేము మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్పేది ఏదైతే హామీ ఇస్తుందో గవర్నమెంట్ లొంగిపోయే ముందు, అది ఈ రోజు వరకు కూడా కొన్ని దశాబ్దాల క్రితం లొంగిపోయినటువంటి వాళ్ళకు కూడా ఇవాల్టి వరకు ఆ హామీ నెరవేరినటువంటి దాఖలాలు లేవు. అది ప్రభుత్వం తీసుకోవాల్సినటువంటి చర్య అది ఉంటే కరెక్ట్ కాదు. అది ఒక విధంగా మోసం చేసినట్టు, మాయ మాటలు చెప్పి మోసం చేసి ఉద్యమాన్ని కించపరిచింది అనే ఉద్దేశంతో వాళ్ళు తీసుకొని రిటైల్ లైసెన్స్ పెంచుకునే పరిస్థితి వాళ్ళకి వస్తుంది. ప్రభుత్వం కూడా కట్టుబడి ఉండాలి. మాట ఇచ్చినట్టే కట్టుబడి ఉండాలి. ఆ మాటకు నిలబడినప్పుడే ప్రభుత్వానికి గౌరవం పెరుగుతుంది, ఆ లీడర్లకు గౌరవం పెరుగుతుంది, ఆ విధానాలకు గౌరవం పెరుగుతుంది. వాళ్ళు నమ్మకంకి వచ్చి ఇది చేస్తారు. వాళ్ళ ద్వారా చేంజ్ తీసుకురావచ్చు. అంటే ప్రభుత్వాలు ఇలా మోసం చేస్తే వాళ్ళ మోటివేషన్ దెబ్బతింటుంది కదా. అంటే లొంగిపోవాలి అనేటువంటి వాళ్ళ ఆలోచనను విరమించుకుంటారు కదా. ఏ ప్రభుత్వాలు మోసం చేస్తారు తల్లి. జనరల్ గవర్నమెంట్స్ కూడా వాళ్ళ ఎలక్షన్ వాగ్దానాలు ఇచ్చి ఒక వాగ్దానం నెరవేర్చకుండా అన్ని మోసాలు చేసి ఓట్లు సాధించుకొని మందు మద్యం ద్వారా డబ్బుల ద్వారా అధికారం చేపట్టిన వాళ్ళు ఎట్లుంటారు.
ప్రభుత్వాలు అంటే అదే, వేరే ప్రభుత్వాలు ఏం లేవు. ఇప్పుడు మెజార్టీ కొంతమంది ఉన్నారు, లేరు కాదు, మంచి మంచి నాయకులు, రాజకీయ నాయకులు ఉన్నారు, విలువలు గల రాజకీయ నాయకులు ఉన్నారు. ఉన్నప్పుడు వాళ్ళది ఎక్కడ తాగుతుంది నడుస్తలేదు కదా. అందుకొరకే వీళ్ళు గమనించాలి. సరెండర్ కానీ వాళ్ళు పైసలు ఇచ్చిన ఒకటే ఏకరుంటే శ్రమ చేసుకొని బతకండి. హత్య చేసి బతకడం కన్నా శ్రమ చేసి బతుకుని స్వేచ్ఛతో వాతావరణంలో ఆర్టికల్ 21 కింద జీవిస్తే నీకు రాజ్యాంగం ద్వారా అధికారులు సంక్రమిస్తాయి, రాజ్యాంగం ద్వారా ఆర్టికల్ 40 ఫండమెంటల్ రైట్స్ వస్తాయి. అవన్నీ అనుభవించి మీరు మీ కుటుంబం మీ పిల్లలు పెట్టుకొని దగ్గర ఉండి వాళ్ళ గురించి ఆలోచించి వాళ్ళ మంచి విద్యా విధానాలు నేర్చుకుంటే మీరు కూడా మన దేశంలో కలిసిపోతాం. రైట్. ఇప్పుడు గత 3-4 ఏళ్లుగా మనం వింటున్నాం ఏంటంటే దేశంలో మావోయిస్టు పార్టీ రోజు రోజుకు కూడా క్షీణించిపోతోంది, అంతరిస్తోంది, బలహీనపడుతోంది అనేటువంటి విశ్లేషణలు మనం వినిపిస్తున్నటువంటి పరిస్థితి. అయితే మావోయిస్టుల సామర్థ్యం తగ్గిపోయి మావోయిస్టు పార్టీ బలహీనపడుతుందా, లేదు అని అంటే ప్రభుత్వాలు, గ్రే హౌన్స్, పోలీస్ బలగాలు వీళ్ళ ఒత్తిడి వల్ల వేరే దారి లేనిటువంటి పరిస్థితుల్లో వాళ్ళు లొంగుబాటుకి మొగ్గు చూపుతున్నారా? మావోయిస్టులు బలము మొదటి నుంచి బలవంతులుగా వాళ్ళు బలంతో పనిచేసినటువంటిది కాదు. కొంతమంది తుపాకీ పట్టుకొని సాహసం చేసి కొన్ని దళాలు లేదా కొంతమంది భూస్వాముల్ని లేదా వడ్డీ వ్యాపారులుగా ఉన్నటువంటి వాళ్ళని చంపేసి హీరోలుగా, సినిమాల్లో మాదిరి హీరోలుగా మారారు. జనం కూడా వాళ్ళ దాష్టీకాలకు బలైనటువంటి జనం కూడా మద్దతు ఇచ్చారు. ఆ విధంగా ఇచ్చినటువంటి మద్దతు క్రమంగా తగ్గిపోయింది. ఎందుకు తగ్గిపోయిందంటే ఆ గిరిజనుల్లో కావచ్చు లేదా వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి సామాజిక పరిస్థితులు లేదా భావజాలంగాలో వచ్చినటువంటి మార్పులు, వీటన్నిటి కారణంగాను. రెండోది ఈ నక్సలైట్స్ చీలికలు పేలికలుగా ఒకరోజు ఒక పార్టీగా ప్రారంభమైనటువంటి వాళ్ళు ఇవాళ ఎన్ని చీలికలు ఉన్నాయో, 50 గ్రూపులు ఉన్నాయో 60 గ్రూపులు ఉన్నాయో తెలియదు. ప్రతి వాళ్ళు మేమే విప్లవకారులు అని చెప్పేసి చెప్తారు. అందులో వాళ్ళలో సరే మావోయిస్టులు అనేటువంటి వాళ్ళు పెద్ద సెక్షన్ అనుకోండి. అందుకని ఈ విధమైనటువంటి ఒక డీజనరేషన్ అనేటువంటిది ప్రారంభమైన తర్వాత జనం కూడా పట్టించుకోవటం మానేశారు, ఆ గిరిజనులుగా ఉన్నటువంటి వాళ్ళు. రెండోది డిప్రెషన్ అంటే సాయుధ బలగాలని మొత్తం అడవుల్లోకి వేలాది మందిని దించి అణచివేత కార్యక్రమాలు చేపట్టిన తర్వాత రెండో వైపు నుంచి వీళ్ళు ఆదుకునేటువంటి పరిస్థితి ఉండదు. ఒక రాజ్యమే అణచివేతకు పూనుకున్న తర్వాత ఎక్కడా ప్రపంచంలో ఇలాంటి ఉద్యమాలు నిలబడలేదు. అందుకని దీనికి డిఫరెంట్ రీజన్స్ ఉన్నాయి. ఇవాళ మొత్తంగా కూడా అంటే కొన్ని ప్రాంతాల నుంచి పోయి కొన్ని జిల్లాలకి పోయి కొన్ని ప్రాంతాలకే పరిమితమైనటువంటి పరిస్థితి ఇవాళ మనం చూసాం. ఒకప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో నల్లమల ప్రాంతం కావచ్చు, లేకపోతే విశాఖ లేదా వరంగల్ ఇట్లాంటి జిల్లాల్లో ఉన్నటువంటి పట్టు కావచ్చు లేదా ఆదరణ కావచ్చు ఇవాళ ఉన్నదా అంటే లేదు. అందుకని అది వాస్తవం. అందుకని ఆ బలహీనతను గమనించి మరింతగా ఒక్కసారిగా అంటే చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలనేటువంటి దాంతో తక్కువగా ఉన్నటువంటి వాళ్ళని ఈ విధంగా చేస్తే మొత్తం చేయొచ్చు అని. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, నేను మొదటే చెప్పాను, ఈ దోపిడీ అణచివేత అనేటువంటిది మార్చి 31 తోటి అంతమయ్యేటువంటిది కాదు. మనం హిస్టరీ చూసుకుంటే, భారతదేశ చరిత్రలో హిస్టరీ చూసుకుంటే సంతాలు తిరుగుబాటు అప్పుడు బ్రిటిష్ వాళ్ళు 15,000 మందిని చంపేశారు. అప్పుడు ఆయుధాలతో 15,000 మందిని చంపేసిన తర్వాత మళ్ళా నిన్న మొన్న 15వ తారీఖున బిర్సా ముండా జయంతిని జరుపుకుంది దేశమంతటా జరిపారు. ఆ సంతాలలో తిరుగుబాటు తర్వాత మళ్ళా బిర్సా ముండా తిరుగుబాటు చేశాడు 1990s ఆ ప్రాంతంలో, అతన్ని చంపేశారు. అందుకని ఒక ఉద్యమం కొంతమంది అణిచివేయచ్చు, కొంతమంది నాయకులు మరణించవచ్చు లేదా రూపురేఖలు మారిపోవచ్చు, కానీ ఆ అణిచివేత లేదా దోపిడీ కొనసాగినంత కాలం మరొక రూపంలో వస్తుంది. ఇప్పుడు హరగోపాల్ గారు చెప్పినా లేదా నేను చెప్పినా అందరు చెప్పినా చరిత్ర చెప్పింది. అది మేము చెప్పినటువంటి వాళ్ళు మా గొప్ప లేకపోతే హరగోపాల్ గారు గొప్ప కాదు, చరిత్ర చెప్పినటువంటి సత్యం అది. ఎక్కడ అణిచివేత ఉంటే అక్కడ రూపంలో వస్తుంది. మావోయిస్టుల పేరు కాకపోతే ఇంకొక పేరుతో వస్తారు. దాన్ని దోపిడీని అరికట్టాలి కదా. దోపిడీని అరికట్టడానికి వీళ్ళ దగ్గర ఉన్నటువంటి ప్లాన్ ఏంటి? ఆపరేషన్ కగార్ అంటే ఒక ప్లాన్ ఉంది. ఎక్కడ మావోయిస్టులు ఉంటారు, ఎక్కడ ఏ కమిటీలో ఎవరు ఉంటారు, ఏ సమాచారం ఎట్లా తీసుకోవాలి, ఎట్లా లేపేయాలి అనేటువంటి ప్లాన్ ఉన్నమాట వాస్తవం. కానీ ఈ గిరిజన ప్రాంతాల్లో దోపిడీని ఎట్లా
ఎట్లా అణిచివేయాలి, లేదా అక్కడ ఉన్నటువంటి జన జీవితాన్ని ఎట్లా బాగు చేయాలి, ఏమన్నా ఉందా రోడ్ మ్యాప్? లేదు. చెప్పారు ఎవరైనా మనకి? అమిత్ షా గారు కానీ, బండి సంజయ్ గారు కానీ, రేవంత్ రెడ్డి గారు కానీ, ప్రధానమంత్రి గారు కానీ ఎవరు చెప్పలేదు. ఎందుకంటే వాళ్ళ పని అది కాదు. వాళ్ళకి ఎవరైతే ప్రతిఘటన ఇస్తారనుకున్నట్టు వాళ్ళందరినీ అణిచివేయడం, ఆ అణిచివేత తర్వాత వాళ్ళ దోపిడీని వాళ్ళు కొనసాగిస్తారు. ఇది జరగబోతుంది, జరగబోయేది కూడా అదే. ఇప్పుడు ఇంకొక విషయం సార్, ఈ మావోయిస్ట్ పార్టీలో ఫీల్డ్ ఫోర్స్ నడిపేటువంటి కొద్ది మంది మెయిన్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళలో హిడ్మా ఒకళ్ళు. ఇప్పుడు ఆయన ఎన్కౌంటర్ తర్వాత మరి పార్టీ పరిస్థితి ఏంటంటారు? తీవ్ర ప్రభావం అయితే పడుతుంది పార్టీ మీద. హిడ్మా తర్వాత మావోయిస్ట్ పార్టీలో ఆ రేంజ్లో నడిపించగలిగేటువంటి నాయకత్వ లక్షణాలు ఉన్నటువంటి వాళ్ళంటే ఎవరు ఉన్నారు? ఇప్పుడు హిడ్మా వయసు ఎంత అండి? హిడ్మా పుట్టక ముందే ఈ మావోయిస్ట్ ఉద్యమం, నక్సలైట్ ఉద్యమం పుట్టింది. అవును. మరి అప్పుడు ఎవరు నాయకత్వం వహించారు? అప్పుడున్నటువంటి నాయకుల్ని కూడా ఎన్కౌంటర్లలో లేపేశారు కదా. ఆ లేపేసిన తర్వాతనే కదా హిడ్మా. సో ఎవరో ఒకరు ఖచ్చితంగా పుట్టుకొస్తారు మళ్ళా. ఎవరో పుట్టుకొస్తారు. నేను అదే చెప్తాను. ఇప్పుడు అణచివేత, దోపిడీ, దానికి అనువైనటువంటి ఇప్పుడు అడవిలో పిచ్చి మొక్కలు మొలవడానికి అనువైనటువంటి వాతావరణం ఉందంటే ఒకసారి పీకేసినా మళ్ళా పుట్టుకొస్తాయి అక్కడ పిచ్చి మొక్కలు. అటువంటి దాన్ని శుద్ధి చేయాల్సినటువంటిది లేనప్పుడు హిడ్మా కాకపోతే మరొకళ్ళు పుట్టుకొస్తారు. ఇప్పుడు అనేక మంది ఉన్నారు. ఇప్పుడు మన ఎలిమినేట్ మాధవరెడ్డి గారిని నక్సలైట్లు చంపేశారు మామూలు టార్గెట్ చేసి. మరొక హోంమంత్రి రాలేదా? 2 రాష్ట్రాలు 2 హోంమంత్రులు వచ్చారు కదా, అనేక మంది హోంమంత్రులు వచ్చారు కదా. అందుకని అది లీడ్ చేయడానికి ముందుకు వస్తారంటారా? అంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ ఆపరేషన్ కగార్ ఇంత ముందుకు తీసుకువెళ్తున్నారు, చాలా డెఫినెట్ గా వస్తారు. ఇప్పుడు మాధవరెడ్డి గారిని చంపేసిన తర్వాత చంపేశారనే విషయం బండి సంజయ్ గారికి తెలియదా, లేకపోతే అమిత్ షా గారికి తెలియదా? ఎందుకు వచ్చారు ముందుకు వస్తున్నారు వాళ్ళు? ఎందుకు ఓపెన్ గా చెప్తున్నారు? ఎందుకంటే లక్షణం అది. అధికారం కల్పించేటువంటి లక్షణం అది. అది అందరికీ తెలుసు ఆ విషయం. మనకు అటువంటి ప్రమాదం రాదులే అనుకుంటారు తప్ప. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద అల్పిరి దగ్గర అటెంప్ట్ జరిగింది. మరి ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు నక్సలైట్లను అణిచివేయకుండా ఉన్నారా? లేరు. అణిచివేత కార్యక్రమంలో ఆయన ప్రభుత్వం కూడా మరి గణనీయంగానే పనిచేసింది కదా అధికారంలో ఉన్నప్పుడు. మరి తెలియదు ఆయనకి ఎప్పుడన్నా లేపేస్తారని తెలుసు. తెలిసినా గానీ మనకు రక్షణ ఉంటుంది అనేటువంటి భరోసా, అంతే. సో మొత్తానికి ఆపరేషన్ కగార్ తో ఈ నక్సలిజం అనేది పూర్తిగా అంతమైతే కాదు. ఇన్ కేసు ఏదైనా మీరు చెప్పినట్టుగా మళ్ళీ మొక్కలు పుట్టుకొస్తున్నప్పుడు కూడా అది వేరే పేరుతో రూపాంతరం చెంది మళ్ళీ ఖచ్చితంగా ఇటువంటి యాక్టివిటీస్లో అయితే ఉంటారని చెప్తున్నారు. తప్పకుండా ఏ రూపంలో ఉంటారు ఏమిటి అనేటువంటి మనం ఇప్పుడు విజువలైజ్ చేయలేం, కానీ దాని ప్రతిఘటన అనేటువంటిది ఏ రూపంలో అయినా ఉంటుంది. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సర్వేశ్వర్ రెడ్డి గారు, కోటేశ్వరరావు గారు. రైట్, ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్.